గోల్కొండ జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్స్ ఈ నవంబర్ 1 కూకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. కొన్నిసార్లు ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమైనా పనులు చేస్తే సడన్గా మగవాళ్ళు ట్రిగర్ అవుతూ ఉంటారు, నచ్చరు. ఏంటా పనులు, ఎలాంటి పనులు మనం చేయొచ్చు చేయకూడదు, కొన్నిసార్లు మనమే ఒక్కొక్కసారి విశ్లేషణ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. బికాస్ హియర్ ఇస్ ద ట్రైక్టర్స్ విత్ మీ. హాయ్ మ్యామ్, హౌ యూ? హాయ్ కీర్తి. అయితే మగవాళ్ళు ఏ పనులు చేస్తే ఆర్ లైక్ ఆడవాళ్ళైనా వైసీ వర్స, ఎందుకు ఎప్పుడు ఆడవాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉండాలి? మరే ఎలాంటి పనులు చేయొచ్చు చేయకూడదు, ఆపోజిట్ పర్సన్ కి నచ్చదు. జనరల్లీ ఈ క్వశ్చన్ మనకి యాంకర్స్ నన్ను అడుగుతున్నప్పుడు, ఎప్పుడు ఇట్లాగే ఆడవాళ్ళు అన్నప్పుడు నేను ఎప్పుడు ఆర్గ్యూ చేస్తా. ఎందుకు ఊరికే ఆడవాళ్ళ గురించి అంటారు? అబ్బాయిలు కూడా సఫర్ అవుతారు, ఇద్దరికి సేమ్ ఉంది. ఇప్పుడు ఈక్వాలిటీ అంటున్నారు కదా అని అడుగుతాను. మీరు నాకంటే ముందే చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ లైక్ బీయింగ్ ఆన్ ద సేమ్ వేవ్ లెంత్. ఏ మనిషికైనా అని చెప్పొచ్చు, బట్ అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ బంధాలు ఒక ఇల్లు అంటే మన ఇండియా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచం అనుకుందాం, సాఫీగా సాగాలి అని అంటే ఆ మనుషులు ప్రతి ఒక్కళ్ళు అయ్యేది ఏంటి, ఒక్కొక్క హోమ్ కలిస్తేనే ఒకటి అవుతుంది. ఆ ఇల్లు సంతోషంగా ఉండాలి. బయటికి ఒక పరిపూర్ణమైన మనుషుల్ని అంటే మన పిల్లల్ని పంపించాలి అంటే ఈ టాపిక్ బ్యాక్వర్డ్ వెళ్తే ఇది ఇక్కడ మూలాలు ఉంటాయి. అంటే ఎందుకు ఒకరికొకరు నచ్చకపోవటం వల్ల ప్రాబ్లమ్స్, ఈ భార్య బిహేవియర్ బాగాలేదు, అందుకే నాకు ఇష్టం లేదు మేడం. ఎంత దారుణం అండి! ఇష్టం లేకపోతే ఏదో ఒకటి మనం సార్ట్ అవుట్ చేసుకోవాలి. అలా అంతా నెట్టుకుపోవటం కాదు, మీరు అన్నట్టు సార్ట్ అవుట్ చేసుకోవాలి. సో దాంట్లో నచ్చకపోవడానికి ఎందుకు మేడం, అందరితో బాగుంటాడు, అందరితో నవ్వుకుంటూ మాట్లాడతాడు, నాతో మాత్రం మాట్లాడు. నాకు రీసెంట్ టైమ్స్లో అట్లీస్ట్ అంటే క్విక్గా అనాలంటే ఒక 5-6 ఉన్నాయి ఇప్పుడు ఇమీడియట్ గా కేసెస్. అందరితో బాగుంటాడు, పోనీ బాలేడు ఎవరితో అన్న అంటే కనీసం నేను అర్థం చేసుకుంటా ఆయన మనస్తత్వం అంతా అని. కానీ నా వరకు వచ్చే వరకు బాగోడు అనేది ఒక కేసు నడుస్తుంది. సో మీరు బోత్ ద జెండర్ తీసుకోండి, పర్సనల్గా ఎవరికైతే అమ్మాయి భార్య విలువ ఇవ్వకపోతే భర్త సఫర్ అయ్యే వాళ్ళది మీరు అడిగారు కాబట్టి అదే పాయింట్లో చెప్పుకుందాం మనం. ఎందుకంటే ఇంకొంచెం డీప్గా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బిహేవియర్స్ ఉంటుంది. భార్య ఒకటి కోరుకుంటది, అది ఆ పాయింట్స్ వేరు. ఫెమినిజం ఒకటి కోరుకుంటది, సో వాళ్ళ సెన్సిటివిటీ అదంతా, సో అది వేరు. కాబట్టి మనము కొంచెం ఇప్పుడు ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. ఈ రోజుకి మనము భర్తకి భార్య ఎలాంటి గుణాలు నచ్చవు అన్నప్పుడు ఇప్పుడు తెలుస్తుంది, ఇది నేనేమైనా చేశానా, ఎందుకేనా ఈయన నాతో ఇలా ఉంటున్నాడు అని ఎమ్మటే ఒక క్రాస్ చెక్ అయితే వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పే ఈ 4-5 పాయింట్స్ సీరియస్లీ ఇంట్రస్పెక్ట్ చేయండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్. అబ్బా, నేను నా చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాను కదా, మనం పెరుగుతున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు, పక్క వాళ్ళు, లేకపోతే ఇంటోళ్ళు, ఇప్పుడు ఇంకా పెళ్ళయ్యాక అత్తగారి సైడ్ వింటూ ఉంటాం కంటిన్యూస్గా. వాళ్ళకి ఇది ఉంది చూడు, వాళ్ళు అక్కడ పెట్టారు, నీకైతే ఏ తెలివి లేదు అంటే. కొంతమంది లాంగ్వేజ్ కూడా దాటేస్తారు, మాటలకు ఒక పద్ధతి ఉండదు. భర్త కోరుకునేది ఏంటి అంటే ఎప్పుడు కానీ, ఇన్ఫాక్ట్ భర్త అయినా భార్య అయినా రెస్పెక్ట్ ఈజ్ 100%. పదజాలము నువ్వు అడిగేదాన్ని ఇంకా కొంచెం మంచిగా, అరే మనము ఇలా పెడితే బాగుండేదేమో, అదేంటో మనకు కలిసి రాలా, బాగుందిగా సరే నీదేదో లోపల నుంచి తీయాలి. నేను కాదన్ను, బాధేస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు నాకు 100 బాధలు వేస్తాయి, మళ్ళీ ఎమ్మటే సగరించుకుంటాం. ఫోన్లే మనకి ఎంత రాసి పెట్టుంటే అంత వస్తుంది, మనకి ఏం రాసి పెట్టుంటే అది వస్తుంది. సో మనకి ఆల్రెడీ కొంచెం అన్న వచ్చింది అని అంటే మరి ఇంకొకళ్ళు అనుకుంటారు కదా అది నేను పెట్టాల్సిందే అని. సో కాబట్టి ఆ కంపారిజన్ వద్దు. సో చాలా హర్ట్ అయ్యే పాయింట్ ఏంటంటే మగవాళ్ళకి ఎప్పుడు కానీ కంపారిజన్. వేరే నిన్ను అనవసరంగా చేసుకున్నాను, అప్పుడు ఆ సంబంధం తెచ్చారు, చేసుకుంటే పీడ పోయేది, నేను నా కర్మ కాకపోతే నిన్ను చేసుకున్నాను అని హర్ట్ అవుతారు చూడు. ఆ పదం అసలు వాడకూడదు, ఇట్స్ ఎ వెరీ రాంగ్ వర్డ్. ఎందుకంటే అది చాలా మనిషిని కాదు మనసుని గాయపరుస్తుంది. అలా గాయపరచాలనేది వాళ్ళ టార్గెట్. అప్పుడు నువ్వు మళ్ళీ నెక్స్ట్ డేకి అది ఇక దూరం అవుతుంటది. ఎప్పుడైతే నువ్వు గాయపరచాలని అనుకుంటావో అప్పటి నుంచి దూరం అయినా నాకు కంప్లైంట్ లేదు అనుకున్నప్పుడు ఎప్పుడు ఈ పదాలు ఎప్పుడు వాడాలి తెలుసా అమ్మ?
రేపటి నుంచి నువ్వు నేను మొహం చూసుకోము, Done is done. నీ ప్రెసెన్స్ నా లైఫ్ లో లేదు, నా ప్రెసెన్స్ నీ లైఫ్ లో లేదు అన్నప్పుడు నువ్వు మాట్లాడాలి. హర్ట్ చెయ్యాలి అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటున్నావో నువ్వు ఇంకొకళ్ళ ప్రేమకు అర్హులే కాదు. నువ్వు ఈ ఫ్యామిలీలోకి వచ్చింది నువ్వు మనసు నొప్పించడానికి రాలే. మేడం నా మనస్సు నొప్పిస్తారు మేడం, అక్కడే కదా టెస్టింగ్ టైం. నీ మనస్సు నొప్పించినప్పుడు నువ్వు ఈ జన్మలో పేషెన్స్ అనేది నేర్చుకోవడానికి వచ్చావు, ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి. అందుకనే మనకు అలాంటి వాళ్ళని పెడతారు. బిహైండ్ ద సీన్స్ ఆధ్యాత్మికంగా చెప్పేది నేను రీసెంట్ గా కలిసినప్పుడు ఇలాగే నడుస్తుందంట. మనకి కొన్ని లెసన్స్ ఉంటాయి సిలబస్, పేషెన్స్ అనుకో, కంపారిజన్ అనుకో, లేకపోతే నువ్వు కంపారిజన్ చేసావు అలా చెయ్యొద్దు అని అనుకో, నిన్ను ఇప్పుడు కంపేర్ చేస్తారు అంటే నువ్వు బాధపడుతున్నావు, న్యూట్రల్ అవుతుంది. లేదు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు దయాగుణమే లేదు, ఇప్పుడు ఆ దయాగుణాన్ని నువ్వు చేసే వరకు నిన్ను నొక్కుతాడు. నువ్వు చాలా పిల్లల మీద కష్టాలు పెట్టడానికి ఎమ్మటే ఏం చేస్తావు, సర్వీస్కి వెళ్ళిపోతావు, అమ్మ నా పిల్ల నిన్ను ఉంచుతాడు. ఆయన లీలలు అమోఘం. నేర్చాల్సిందే ఎవరెవరికి ఏమేమి బాకీ ఉందో, ఇది ఎందుకు లోన్లీనెస్, ఏదో ఒక దాంట్లో నేను సంపాదించలేకపోయాను, లేకపోతే ఏదో అనుకున్నారు, సో డబ్బు ఎక్కువగా ఏదో ఒకట, సో ద కండిషన్స్ ఇట్లా తీసుకొచ్చి నిన్ను ఒక ప్రెషర్ కుక్కర్లో వేస్తే దెన్ యూ విల్ బికమ్ దట్ ఫుల్ విజిల్ రావాలి చెవుల్లోంచి ముక్కుల్లో, అప్పుడు నీ జీవితం ఒక మోక్షం వైపు వెళ్తుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్. అలా అనుకోవాలి, పీస్ ఉంటుంది, అది ఉతిదే కాదు. ఒకటి లాజికల్లీ కరెక్ట్ అంటే ఆధ్యాత్మికంగా చెప్పింది, అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు మరి అనుకుంటే పీస్ వచ్చిందిగా, మరి అనుకుంటే తప్పేంటి. సో దిస్ ఈజ్ హౌ కంపారిజన్స్ మనకి ఇంతే, మనకు రాసి పెట్టున్నది రాసి, గాడ్ హ్యాస్ అదర్ ప్లాన్స్ అని అనుకోవడము మాత్రం, ఇంతకంటే వర్స్ట్ ఉండేదేమో నా లైఫ్ అని అనుకోవాలి. కానీ బుక్కడు ఫుడ్ దొరుకుతుందా, పిల్లలు మంచుకున్నారా, భర్త 4 రాళ్ళు సంపాదిస్తున్నాడా, సంపాదించకపోతే కూడా నీకున్న దాంట్లో ఎట్లా చెయ్యాలి, నువ్వు బయటకు ఎట్లా వెళ్ళి నువ్వు నిన్ను రాటు తేల్చడానికి చేస్తున్నాడేమో, ఏదో ఒకటి లెసన్ ఉంటుంది అందులో. మా రిలేటివ్ పక్కన ఇంటి ఎవరి లైఫ్ అయినా పార్టీస్ ఆగుతాయా, లేకపోతే ఎంజాయ్మెంట్ ఆగుతుందా, లేదు వాళ్ళ కష్టాలు ఆగుతాయా, నాకు కష్టం వచ్చిందని నేను ఏడుస్తుంటే దేవుడు పాపం పక్కనోళ్ళకి ఇవ్వదు, ఏది ఆగదు భూప్రపంచం మీద, నువ్వు మాత్రమే ఆగుతావు. అదేంటి డిసెంపవరింగ్. నేను ఆగినా పర్వాలేదు, ఇప్పుడు నాకు హెల్త్ ఖరాబ్ అయింది, మా ఇంకొక పాపకి నేను లేను, మా అమ్మ నాన్నలకి నేను లేను, సపోర్ట్ సిస్టమ్ నేనే పెద్ద సపోర్ట్ సిస్టమ్ లేను, ఎంతమందికి ఎఫెక్ట్ చేశా. నా వ్యూవర్స్ నా కోసము ప్రేమను అంటే ఇంత టన్నులు పంపిస్తున్నారు, నేను డిస్రెస్పెక్ట్ చేస్తున్నాను, నాకు మళ్ళీ నేను డిస్రెస్పెక్ట్ చేస్తే నాకు మళ్ళీ ప్రేమ ఎట్లా దొరుకుతుంది, ఇంత పుణ్యం చేసుకుంటూ రావాలా. నా చుట్టుపక్కల నన్ను ఇట్లా చేతుల్లో పెట్టుకొని పెంచారు నా 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 లైన్, నా ఫ్రెండ్స్. అంటే ఎవరు అమ్మ, నా అమ్మనా, నా ఫ్రెండ్స్ నా అమ్మలా అని కూడా అర్థం కానంత, నా ఫ్యామిలీ నా అందరూ అట్లా అట్లా అంతా పట్టుకొని ఉన్నారు. నాకు ఇప్పుడు చెప్పినట్లా గూజ్ బంప్స్ వస్తుంది. తినిపి అన్ని డేస్, రోజు పొద్దున ఒకళ్ళు, మధ్యాహ్నం ఒకళ్ళు, రాత్రి ఒకళ్ళు వచ్చి తినిపించెళ్ళారు. నవ్వుకున్నారు, ఇది 3 పూటలు అన్నం తినదు, మనం ప్రేమతో తినిపిస్తుంటే నేను ప్రేమను తిరస్కరించలేని మూర్ఖురాల్ని. చాలా నవ్వారు ఆ టైంలో కూడా. పాపం అసలు తినదు కదా, మనము బలవంతంగా తినిపిస్తున్నాం అంటే అంటే వాళ్ళు ఆ పని వదులుకొని నీ కోసం వచ్చారు కీర్తి. అదే కదా. సో ఆ ప్రేమను మనం యూ కాంట్ నెగ్లెక్ట్. అందుకే చెప్తాను, ఎప్పుడు మన దగ్గరకు వచ్చేదాన్ని కాలతన్నొద్ది. ఏదైనా అన్నమైన ఒక్క బుక్ అయినా, అన్నం కానీ ప్రేమ కానీ మంచితనాన్ని ఎప్పుడు యూ షుడ్ నాట్ క్రాస్. అదే మళ్ళీ తర్వాత మనకు దొరకదు. అందుకే అంటారు కదా, అన్నం పడేయకు మళ్ళీ నీకు దొరకదు. అలాగే ప్రేమ కూడా. సో అలాంటి తత్వాన్ని నువ్వు ఎప్పుడు కంపారిజన్ అనేది చచ్చినా చెయ్యకూడదు. రెండో అదర్ వేలో నేను లెట్ మీ ఫినిష్. ఎంపవరింగ్ ఏంటి, నా బ్రతుకు దీనికి. సో ఆల్వేస్ థింక్, బికాస్ ఇట్స్ ఎ రైట్ మెసేజ్ సంహౌ నాకు వచ్చింది. వాంట్ టు టెల్ యూ దట్ ఆల్వేస్ థింక్, ఏదైనా ఒక ఆలోచన, ఒక నిర్ణయం తీసుకుంటుంటే ఇది నేను లోపలికి కుంగదీస్తుందా, నేను పైకి తీసుకొస్తుందా, ఎంపవరింగ్ గా లోపలికి తోస్తుందా, అది నీ క్రాస్ చెక్. నువ్వు ఎవరిని అడగద్దు. సో అది ఒకటి చేయండి. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ కాకుండా ఈగో.
చాలా కొంతమంది ఒకటి అందంగా ఉన్నానని కానివ్వండి, ఈ మధ్య కాలంలో మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి డబ్బు ఎక్కువ వస్తుంది కనుక కానివ్వండి, లేకపోతే తల్లిగారిది ఆస్తి వీళ్ళకి కాస్త ఎక్కువ ఉండటం కానీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉండటం కానీ, నీకేముంది నీ ఇంట్లో వాళ్ళంతా లేబర్ వాళ్ళు, లేకపోతే డబ్బు ఎక్కడుంది నీకు, అట్లా అంతా వర్డ్స్ మాట్లాడడం నేను వింటూ ఉంటాను. ఎప్పుడు చేసుకోమన్నాడు? అంటే నీ అహంకారాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి, నీ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఇక్కడ చేసుకున్నావా నువ్వు? వెరీ రాంగ్. ఇలా ఈగోకు మాట్లాడినప్పుడు మగవాళ్ళు అసలు ఇంపాసిబుల్. లైఫ్లో అసలు నువ్వు మనసులో కాదు కదా, దూరు తక్కువ 7 జన్మల దగ్గరలో కూడా ఉండవు, నువ్వు ఇంట్లోనే ఉంటావు. బట్ యూ వాంట్ బి నీ వర్డ్స్ వల్ల. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. అదొకటి డిసానెస్టీ. డిసానెస్టీ అంటే ఏంటంటేరా, ఒకటి ఇప్పుడు నా భార్యకి చెప్పాను నేను ఇది చేస్తుంది అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్, ఈయన ఏదైనా చెప్పినప్పుడు ఆ మాటను నిలబెట్టకపోవటం. లేదు, కొంతమంది చాలా దాచి తప్పులు దాచి చేస్తుంటారు. హస్బెండ్ కి తెలియకుండా డబ్బులు ఇక్కడ ఇవ్వడము అక్కడ ఇవ్వడము పాపము, అంటే వాళ్ళే ట్రబుల్లో పడతారు కానీ ఇక్కడ దాస్తారు. నేను ఏం లేదు కానీ ఒక్కరోజే పెద్ద బాంబు పేలుస్తారు. సో అలాంటివి కూడా దాచి దయ్యాల పాలు. అబ్సల్యూట్లీ కరెక్ట్ చెప్పారు. సో అట్లా ఆనెస్ట్గా ఉండకపోవటం ఇంట్లో. అంటే మనమంతా ఒక టీం కదా. ఇప్పుడు టీంలో ఇప్పుడు క్రికెట్ టీమ్స్ లో దీంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అని చేసుకుని ఓడిపోతారు అని అంటాం కదా. జీవితంలో ఓడడానికి నీ వంతు నీ భార్యో నీ భర్త అని తెలిసినప్పుడు అంతకంటే గౌరవం ఏముంది? సో దట్ ఈస్ అ డిస్ఆనెస్టీ. ఇస్ అ వెరీ. ఇంకా కొంతమంది షో ఆఫ్ చేస్తుంటారు. ఫర్ భర్తకి కొంచెం ఇష్టం ఉండదు ఊరికి ఇన్స్టాలలో కానీ లేకపోతే రియల్ లైఫ్లో కానీ. జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ అందరి ముందు బాగా కనిపించాలి, షో ఆఫ్ కోసం నేను డబ్బులు తగలేస్తా, లేకపోతే చీరలు కొంటా, నగలు కొంటా, లేకపోతే లైక్స్ కోసం మాట్లాడతా. ఇట్లా చేస్తే వాళ్ళకి ఎక్కడ గౌరవం ఉంటుంది, ఎక్కడ ఇష్టం ఉంటుంది? ఏంది ఇది పిచ్చది? మంది కోసం పాకలాడుతున్నావు కదా నువ్వు. ఎవరో లైకుల కోసం లేకపోతే ఎవరో కోసము, ఎవరు మన ఇంట్లో మన వాళ్ళని హెరాస్ చేసి మన కండిషను మనది తెలియకుండా, మన తాహత లేకుండా, మనకు అవసరం లేకుండా జస్ట్ నిన్ను నువ్వు చూపించుకోవడానికి నువ్వు ఏదైనా చేస్తున్నంటే ఆ మనిషికి నువ్వు అసలు ఇంటి మనిషిలాగా అనిపించవు. పిల్లలకి ఏం నేర్పిస్తుంది ఈవిడ అనేది చాలా గౌరవమే ఉండదు కదా ఖచ్చితంగా. అన్నిటికంటే ఇంపార్టెంట్ సస్పిషన్. అంటే ఊరికి అనుమానిస్తుంటారు కొంతమంది. ఉండి అనుమానిస్తే నేను ఎందుకు చెప్తాను కానీ, లేకుండా ఊరికి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ తోటి నేనేం చేయట్లేదు, నేను బాగా చేయట్లేదు. ఇప్పుడు ఫ్రెండ్తో ఎవరిదో విన్నారు ఇట్లా అంతా పోయాడని, ఏం పాడో మా ఆయన కూడా పోతాడేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ తోటి ఊకే మానసిక ప్రశాంతత లేకుండా గనక ఒక ఇబ్బంది పడితే కనుక ఖచ్చితంగా ఎవరు రెస్పెక్ట్ చేస్తారు? రెస్పెక్ట్ అనేది ఏంటి? నేను నీకున్నాను, నేను నమ్ముతున్నాను, నీకంటే తోపు లేర్ర బాబు అనేసి బొంగుడిని అన్నావంటే కత్తం. ఇంకా అసలు ఆ ఇంట్లో రాజు అంటే ఎక్కడో ఉండడు, మన ఇంట్లోనే ఉంటాడు. రాణి అంటే ఎక్కడో ఉండదు, మన ఇంట్లోనే ఉంటుంది. ఈ రాజ్యం బాగుండాలి అని అంటే గనక ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు అర్థం చేసుకుని ప్రైజ్ చేసుకుని చాలా ఒక ప్రేమగా కంపారిజన్ లేకుండా గౌరవం ఇచ్చుకుంటూ గనక ట్రాన్స్పరెంట్గా న్యాయంగా మంచిగా ఉంటే ఒక టీమ్ లాగా టీమ్ ప్లే చేస్తే గనక అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్గా ఖచ్చితంగా రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో సేమ్ వర్డ్స్, మ్యారేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ లైఫ్. చాలా చిన్నదండి బాబు, అందులో మ్యారేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. గరకపట్టి వారు అంటారు కర్మానుసారంగా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా అని చెప్పేసి. సో ఆ కర్మని విలువిస్తూ హ్యాపీగా రిలేషన్షిప్ ని ఎంజాయ్ చేసుకుంటూ అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, తీసుకొని వెళ్ళిపోతా ఉండండి. లైఫ్ ఎందుకు బాగుండదని ఎంత సింపుల్ గా చెప్పారు. అంటే ఇప్పుడు గొడవ పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు ఇది ఫినిష్ అవ్వలా, మళ్ళీ నెక్స్ట్ టైం అట్లాగే జరుగుతారు. అందుకనే ఓకే లెట్ మీ టేక్ ఇట్, ఇది అండర్గో అవుతాను, ఇలా చేస్తాను అనుకున్నామంటే ఈ లెసన్ అయిపోయింది, నేర్చుకున్నాం. అదే నీకు నెక్స్ట్ టైం రాదు. సో గుర్తుపెట్టుకోండి, ఈసారి నుంచి అగౌరవపరిచే ముందు భర్తని అరే లేదు నెక్స్ట్ టైం అసలు బ్యూటిఫుల్గా అసలు నెక్స్ట్ లెవెల్లో హస్బెండ్ అయినా మీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏం కావాలో అనుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దాకా అలా అనుకుంటే ఒకవేళ ఇప్పుడు నుంచి ఇలా అనుకొని చూడండి, ఒక 1-2 months లో డిఫరెన్స్ తెలుస్తుంది. 100% వర్క్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ కీర్తి.